హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలని కడిగి తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కాకరకాయలని ఇలా పైన తొక్కు తీసుకుందాము. ఇలా పైన తొక్కు తీసుకొని ఎక్కువ తీయకండి, జస్ట్ లైట్గా అలా తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలాగే తొక్క తీసి పెట్టుకోండి. ఇప్పుడు కాకరకాయని హాఫ్ కట్ చేసుకొని లోపల ఉన్నవంతా ఇలా తీసేసుకుందాము. మొత్తం అన్నీ అలాగే తీసుకుందాము. చూసారా, లోపల ఉన్న ఇత్తనాలన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో కాకరకాయని యాడ్ చేసుకుందాము. అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కాకరకాయకి ఎంత బాగా ఇవి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయండి. నేను మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పక్కన పెట్టేసుకుందాము. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, కొద్దిగా శనగబ్యాళ్ళు తీసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అందులోని హాఫ్ కప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గింది కదా, ఇందులో ఒక 10 వెల్లుల్లి యాడ్ చేసుకుందాము. 10 వెల్లుల్లిపాయలను యాడ్ చేసాం కదా, దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇందులో కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము. ధనియాలు వేసాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మొత్తం చల్లారిపోయినాక అందులో వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇది ఒకసారి అలా మిక్సీ కొడదాము. జస్ట్ ఒక్కలుగా మిక్సీ కొట్టుకోవాలి. ఇలా కొట్టాం కదా, ఇందులో కారం పొడి యాడ్ చేసుకుందాము. అందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని మొత్తాన్ని పేస్ట్ లాగా మిక్సీ పడదాము. చూసారా, ఇలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా కాకరకాయని, దాన్ని మొత్తాన్ని ఈ ఉల్లికారం పెట్టి చేద్దాము. ఇలా కాకరకాయ మధ్యలో కోసి అదంతా గింజలు తీసాం కదా, ఆ ప్లేస్లో ఈ ఉల్లికారాన్ని మొత్తాన్ని ఇలా పెట్టేసేయండి. మొత్తం అన్నిటికీ అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గుత్తి వంకాయకి ఎలాగైతే పెడతామో సేమ్ అలాగనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మొత్తం కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కాకరకాయలు మొత్తం అందులోనే యాడ్ చేసుకోండి. దీని మొత్తాన్ని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మధ్యలో ఇలా మూత తీసి దీన్ని మొత్తం కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కింద అడుగు అంటుతుంది కాబట్టి దీన్ని మధ్యలో మూత తీసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది వేడి అన్నంలోకి ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోయే కాకరకాయ ఉల్లికారం. చిన్నపిల్లలు కాకరకాయ అంటే ఇష్టపడరు కదా, ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయ తినము అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై